ఏంటి బ్రో ఇది కాలేజా ఐటీ కంపెనీయా? నిజంగా కాలేజ్ అంటే ఏమనుకుంటాం, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ బ్రో. నేను ఈ కాలేజ్ లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఏదో కార్పొరేట్ ఆఫీస్ కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎస్, ఈ కాలేజ్ నిజంగానే ఒక ఐటీ టెక్ పార్క్ లో ఉంది. ఇదే పోలారీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు లో ఉంది. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాలేజ్ లో చదివే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్అప్స్ బిల్డ్ చేస్తున్నారు. 25+ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్అప్స్ రన్ చేస్తున్నారు. అంతేకాకుండా 1 in 3 స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ lakhs of rupees ఎర్న్ చేస్తున్నారు. ఈ క్యాంపస్ లో ఉన్నంత సేపు నాకు ఏదో కాలేజ్ లో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. ఇక్కడ స్టూడెంట్స్ చదువుకోవడానికి అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కొలాబరేట్ అవ్వడానికి కొలాబరేటివ్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి గేమింగ్ ఆర్కేడ్, గేమింగ్ స్టూడియో అండ్ అలాగే డాన్స్ స్టూడియో కూడా ఉంది. అంతేకాకుండా స్టూడెంట్స్ అందరూ కూర్చొని కలిసి చదువుకోవడానికి వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే న్యూ స్టార్ట్అప్ ఫౌండర్స్ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎన్వైరన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడ అందరికీ కూడా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, కంపెనీస్ కి CEOs ఆఫ్ ఫౌండర్స్ అవ్వాలని చెప్పేసి ఉంది. లిటరలీ ట్రెడిషనల్ కాలేజెస్ కి ఈ కాలేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైతే ఇంటర్ అయిపోయి కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే బయోలో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. కాలేజ్ మాత్రం నిజంగా మైండ్ పోయింది బ్రో, క్రేజీ ఉంది.